ఓకే. లెట్ us టాక్ అబౌట్ సెక్షన్ 21 కస్టడీ ఆర్డర్స్. చాలా సార్లు డొమెస్టిక్ వయలెన్స్ కేస్‌లో బిగ్గెస్ట్ విక్టిమ్స్ ఎవరు అనంటే పిల్లలే అవుతారు. అందుకోసమని ఒక ప్రొవిజన్ అనేది తీసుకొచ్చారు. అదే ఈ సెక్షన్ 21 కస్టడీ ఆర్డర్ అనమాట. అయితే లా ఏం చెప్తుంది? మ్యాజిస్ట్రేట్ ప్రొటెక్షన్ ఆర్డర్ హియరింగ్ స్టేజ్‌లో అయినా లేదా ఇంకా ఏ స్టేజ్‌లో అయినా సరే కానీ టెంపరరీ కస్టడీ ఆఫ్ చైల్డ్ అగ్రీడ్ పర్సన్‌కి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ లైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా అని అంటున్నారు. దాని అర్థం ఏంటి అనంటే గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్ లాంటి లాస్ ఉన్నా కూడా డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్‌లో మ్యాజిస్ట్రేట్‌కి ఇండిపెండెంట్ పవర్ ఉంటుంది. సో, డొమెస్టిక్ వయలెన్స్ కేస్‌లో చైల్డ్ సేఫ్టీ అర్జెంట్ మ్యాటర్ అయితే కోర్ట్ ఇమ్మీడియేట్‌గా కస్టడీ అనేది డిసైడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ టెంపరరీ కస్టడీ మాత్రమే, పర్మనెంట్ కస్టడీ కాదు. ఇది పర్మనెంట్ గార్డియన్‌షిప్ కాదు. టెంపరరీ అరేంజ్‌మెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అనంటే డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ప్రైమరీగా ప్రొటెక్షన్‌లో, లాంగ్ టర్మ్ కస్టడీ డిస్ప్యూట్స్ అవి ఫ్యామిలీ కోర్ట్‌లో డిసైడ్ చేస్తారు. కానీ ఇమ్మీడియేట్ సేఫ్టీ కోసం మ్యాజిస్ట్రేట్ క్విక్ డెసిషన్ తీసుకోవచ్చు అండర్ దిస్ సెక్షన్ అనమాట. అయితే ఎవరికి అగ్రీడ్ వుమెన్‌కి లేదా తన బదులుగా అప్లికేషన్ ఫైల్ చేసిన పర్సన్‌కి కస్టడీ అనేది ఇవ్వచ్చు. మదర్ ఫిజికల్లీ ప్రెజెంట్ కాకపోతే రిలేటివ్ ఆర్ గార్డియన్ కూడా అప్లై చేసినా వాళ్ళకి కూడా కస్టడీ అనేది గ్రాంట్ చేయొచ్చు. చైల్డ్ వెల్ఫేర్ అనేది ఇక్కడ మెయిన్ కన్సిడరేషన్ అనమాట. అయితే ఇక్కడ రెస్పాండెంట్ యొక్క విజిటేషన్ రైట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కోర్ట్ కస్టడీ మదర్‌కి ఇచ్చిన తర్వాత రెస్పాండెంట్‌కి విజిటేషన్ అలౌ చేయొచ్చు. కానీ ఆటోమేటిక్‌గా అలౌ చేయరు. కోర్ట్ స్పెసిఫై చేస్తుంది. ఏ సమయం, ఏ చోటు, సూపర్విజన్ ఉండాలా లేదా ఫ్రీక్వెన్సీ లైక్ వ మంత్లీ వన్స్ లేదు అనంటే వీక్లీ వన్స్ కలవాలా అని. సో, టైమ్, ప్లేస్, సూపర్విజన్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కూడా పరిగణించి కంట్రోల్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో మాత్రమే అలౌ చేస్తారు. అయితే ఈ విజిటేషన్ అనేది రిఫ్యూజ్ చేసే అవకాశం ఉందా అనంటే యెస్. ఇఫ్ మ్యాజిస్ట్రేట్ ఒపీనియన్‌లో గనుక రెస్పాండెంట్ విజిట్ అనేది చైల్డ్ ఇంట్రెస్ట్‌కి హార్మ్‌ఫుల్ అని అనిపిస్తే కోర్ట్ డైరెక్ట్‌గా విజిటేషన్‌ని రిఫ్యూజ్ చేయొచ్చు. ఎందుకనంటే ఫాదర్‌కి ఉండేటువంటి రైట్ కంటే కూడా చైల్డ్ సేఫ్టీయే ప్రాముఖ్యం కాబట్టి. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ దట్ యూ షుడ్ రిమెంబర్. అండ్ కస్టడీ మ్యాటర్స్‌లో అల్టిమేట్‌గా బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ మాత్రమే పరిగణిస్తారు. మదర్ రైట్ కాదు, ఫాదర్ రైట్ కాదు. చైల్డ్ వెల్ఫేర్ మాత్రమే.